చేస్తూ సేవ చేస్తూ నలుగురితో మంచి అనిపించుకొని అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ అందరికీ సహాయపడుతూ అందరి ఉన్నతిలో తన ఉన్నతిని చూసుకుంటూ బతకడం ఏదైతే ఉందో దాన్ని హితాయువు అని చెప్తారు. ఇక అహితాయువు అని చెప్తారు. అంటే ఇక వీళ్ళు బతికి ఉండడం వల్ల ఎవరికి ఏం లాభం ఉండదంట. వాళ్ళు బతుకుతారు అంతే, ఏదో వాళ్ళు సంపాదించుకుంటారు, తింటారు, తాగుతారు, తిరుగుతారు. వారి జీవితము వారికే పరిమితం. ఇక ఎవరికి కూడా ఏ విధమైనటువంటి సేవ కానీ, ధర్మము కానీ, దానము కానీ ఇలాంటివి ఏవి కూడా వారు చెయ్యరు. పాశ్చాత్యులు అంటారు వీళ్ళందరినీ కూడా. ఇతర దేశాల్లో తినడము, తాగడము, చావడము, అనుభవించడము ఇదే ఉంటుంది అక్కడ. సేవా కార్యక్రమం కానీ, ధర్మము కానీ, భక్తి కానీ, శ్రద్ధ కానీ ఇలాంటివి ఎక్కడ కూడా మనకు యూరోప్లో, అమెరికాలో ఎక్కడ కూడా కనిపించవు. కాకపోతే వాళ్ళని గొప్ప వాళ్ళని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా అహిత ఆయువు అని చెప్తారు. వీళ్ళందరూ ఎప్పుడు కూడా అందరికీ ఏదో కీడు చేస్తూ బతుకుతూ ఉంటారంట. వాళ్ళు బతకడానికి అందరినీ చంపేస్తుంటారు. ఈరోజు మీరు చూడండి, అమెరికన్స్ బతకడానికి ఇరాన్ మీద వెళ్ళి బాంబులు వేస్తున్నారు. ఎందుకంటే చెప్పినట్టు వినాలి, మాకు పెట్రోల్ ఇవ్వాలి, మేము చెప్పిన వాళ్ళకి అమ్మాలి, మాకు ఎట్లా వస్తే అట్లే చెయ్యాలి, లేకపోతే బాంబులు వేస్తాం, చంపేస్తాం. ఇదంతా కూడా అహితాయువు అని చెప్పారు పాశ్చాత్యులు. వాళ్ళందరూ వేదం తెలియదు, శాస్త్రం తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా బతికేస్తూ ఉంటారు. ఇక దుఃఖాయువు, సుఖాయువు అని కూడా చెప్పారు. కొందరు జీవితం అంతా 100 ఏళ్ళు బతుకుతారు, కానీ ఎప్పుడు కూడా ఏడుపు మొఖాలు వేసుకొని ఎప్పుడు ఏదో బాధపడుతూ, దుఃఖిస్తూ, ఎప్పుడు ఏదో రకరకాలైనటువంటి విషయాలు తలుచుకుంటూ వీళ్ళ బాధలు, వాళ్ళ బాధలు, అన్ని బాధలు, లేనిపోని బాధలు కల్పించుకొని మరి కూడా బాధపడుతూ జీవితం అంతా కూడా ఒక దుఃఖమయంగా గడిపేస్తూ ఉంటారు. ఇదంతా కూడా దుఃఖాయువు అని చెప్తారు. సుఖాయువు అంటే శారీరక బలం ఉంటుంది, తినడానికి భోజనం ఉంటుంది, అనుభవించడానికి అన్ని సుఖాలు ఉంటాయి, శరీరంలో సత్వం కూడా ఉంటుంది. అంటే భోగాలు ఉంటాయి, అనుభవిస్తాడు, వాటిని అనుభవించేటువంటి శక్తి కూడా మనకు ఉంటుంది, అన్ని అనుకూలంగా ఉంటాయి, చుట్టూ బంధాలు, బంధుత్వాలు అన్నీ కలిసి ఉంటాయి. దీన్ని సుఖాయువు అని చెప్తారు. కాబట్టి మనిషి ప్రయత్నము చేసి ఆయువును హితాయువుగా, సుఖాయువుగా మలుచుకోవాలి అని చెప్పారు. కాబట్టి శరీరం అనేటువంటిది, ఆయుష్ అనేటువంటిది ఏదో 100 ఏళ్ళు బతికేయడం కాదు. మనస్సు, బుద్ధి, శరీరము, ఆత్మ ఈ 4 కలయికనే శరీరం అని చెప్పారు. శరీరం అంటే కేవలం శరీరమే అందరూ అనుకుంటారు. మానసికంగా బాగున్నావా, సంతోషంగా ఉన్నావా, ఇలాంటివి కూడా మనకు అవసరమే. ప్రసన్నాత్మేంద్రియ మనః అని చెప్పారు. ఇక స్వస్థ శరీరము, ఆరోగ్యకరమైనటువంటి శరీరం అంటే ఏమిటి అంటే స్వస్థ ఇత్యభిధీయతే. సూత్రం అని చెప్పారు ఆయుర్వేదంలో స్వస్థం గురించి. అవునండి, సూత్రం. ప్రసన్నాత్మేంద్రియ మన అనేది ఒకటి గుర్తుకొస్తుంది. అంటే మనస్సు సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే అని చెప్పారు. అంటే మన దోషాలన్నీ కూడా సమంగా ఉండాలంట. అంటే మన వాత, పిత్త, కఫాలన్నీ కూడా ఎప్పుడు ఋతువులను బట్టి ఆహారం, మనం అనుకూలమైన ఆహారం తింటూ ఉంటే ఆ 4 మన శరీరంలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫాలు ఎప్పుడు కూడా సమంగా ఉంటాయంట. అందుకే సమదోష సమాగ్నిశ్చ అంటే మనలో నిరంతరం కూడా ఆకలి అనేటువంటిది ఎప్పుడు కూడా సమంగా ఉండాలి. కొందరేమో ఎక్కువ తినేస్తుంటారు, కొన్నిసార్లు తక్కువగా తినేస్తుంటారు. ఒకసారి ఎక్కువగా ఆకలి అవుతుంది, ఒకసారి అసలే ఆకలి కాదు. ఆకలి అయితే ఇంకిత తినేస్తారు, లేకపోతే అసలే తినరు. అందుకే అగ్ని అంటే మన జీర్ణాశయంలో అగ్ని కూడా సమంగా ఉండాలంట. అందుకే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ అని చెప్పారు. సమధాతువులు, ధాతువులు అంటే ఏమిటి అంటే రక్తము, మాంసము, అస్థి, మజ్జ, శుక్రము, ఇవన్నిటిని కూడా ధాతువులు అని చెప్పారు. ఈ ధాతువులు కూడా సమంగా ఉండాలంట. రక్తము ఎక్కువ కాకూడదు, ఎముకలు ఎక్కువ కాకూడదు, కొవ్వు ఎక్కువ కాకూడదు. ఇవేవి ఎక్కువ తక్కువ లేకుండా ఇవన్నీ సమంగా ఉండాలంట. అప్పుడు సుఖంగా ఉంటారని చెప్పారు. సమదోష సమాగ్నిచ సమధాతు మలక్రియ అని చెప్పారు. ప్రతిరోజు కూడా మలము టయానికి విడుదల చేయాలంట. ఆ మలం విడుదల చేయకపోతే కూడా అది కూడా దోషమే అని చెప్పారు. ప్రసన్నాత్మేంద్రియ మనః అని చెప్పారు.
అంటే సమయానికి తిన్నావు, సమయానికి లేచావు, సమయానికి పండుకున్నావు, కానీ మనస్సు మాత్రం ప్రశాంతంగా లేదు, అప్రసన్నంగా ఉంది. కాబట్టి ఆ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఆత్మ ప్రసన్నంగా ఉండాలి అంటే దైవీ కార్యాలు చేయాలి. అగ్నిహోత్రము నుంచి అశ్వమేధ పర్యంతం వరకు గృహస్థుడు యజ్ఞం చేయమని చెప్పారు. గృహస్థుడు చేసేటువంటి యజ్ఞాల వల్ల ఆత్మోన్నత కలుగుతుంది, మానసికమైనటువంటి పవిత్రత కలుగుతుంది, శారీరక శుద్ధి కలుగుతుంది, పవిత్రమైనటువంటి వాయు యొక్క ప్రసారము అంతటా ప్రసారం అవుతుంది. దానివల్ల ఆత్మ కళ్యాణం జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, మన కడుపు వండుకొని తింటూ ఉన్నాం, కడుపు నిండుతుంది, కడుపు చల్లగానే ఉంటుంది, కానీ ఇష్టం వచ్చింది తింటే అప్పుడు మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సుకు కోరికలు తీరితే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మరి ఆత్మ ఎట్లా ప్రసన్నంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అంటే దైవ కార్యాలు, దానము, పుణ్యము ఇలాంటి కార్యక్రమాలు ఎంత కష్టమైనా చేస్తూ ఉండాలంట. మీరందరూ కూడా మీకు మొత్తం ఈరోజు మీరు ఇక్కడ అవభృత స్నానం అంటారు, మీరంతా కూడా అవభృత స్నానం చేశారు. ఇక్కడ యజ్ఞశాలలో కూర్చొని మీ శరీరం అంతా కూడా పవిత్రమైపోయింది, శుద్ధం అయిపోయింది ఈరోజు అంతా కూడా. కాబట్టి యజ్ఞము చేసినప్పుడు ఆ యొక్క యజ్ఞం యొక్క తాపము, ఆ తాపములో మన యొక్క సర్వ దోషాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పారు. మన ఇంద్రియాలు ఈరోజు దైవీ శక్తితో అభిభూతమైపోతాయి అని చెప్పారు ఈరోజు. ఎందుకంటే యజ్ఞం చేసేటప్పుడు మన ముక్కు సుగంధాన్ని పీల్చుకుంటుందంట, మన యొక్క చెవులు మంత్రాల యొక్క ధ్వనులను వింటూ ఉంటాయంట, మన నోరు ఆ యొక్క మంత్రాలను వల్ల వేస్తూ ఉంటుంది, ఆ అగ్ని యొక్క తాపము ఈ యొక్క చర్మానికి తలుగుతూ ఉంటుందంట. ఇన్ని విధాలుగా ఈ యొక్క యజ్ఞ కార్యం చేస్తూ ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా ఆ యొక్క యజ్ఞ కార్యంలో భాగం పంచుకుంటాయి. ఆ పంచుకున్నటువంటి ఆ ఇంద్రియాలన్నీ కూడా మనకు పైకి కనిపించకుండా లోపల పనిచేస్తున్నటువంటి ఆంతరింగికమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలన్నిటినీ నడిపించేటువంటి ఆ మనస్సు, ఆ ఆత్మ, వీటన్నిటినీ కూడా అవి చైతన్యం చేస్తాయి అని చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రము, యజ్ఞశాలలో కూర్చోవడం అనేటువంటిది మీ అందరి యొక్క సౌభాగ్యము. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు సేవ చేసేవారే లేరు, తల్లిదండ్రుల గురించి ఆలోచించేవారే లేరు, కానీ తల్లిదండ్రుల కోసం, తల్లిదండ్రులు బాగుండాలి, వారి ఆయువు బాగుండాలని యజ్ఞమే చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం, అలాంటి సంతానం ఉండడం ఆ తల్లిదండ్రుల అదృష్టము, ఇలాంటి దైవ కార్యాలు చేయడం వాళ్ళ యొక్క అదృష్టం. కేవలము తల్లిదండ్రుల యొక్క ఆస్తులు పంచుకొని తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తున్నారు, కానీ తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకొని వారి యొక్క మంచి చెడులను కూడా ఓర్చుకొని, నేర్చుకొని వారి కోసం తప్పించి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఖచ్చితంగా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతము, ఈ జన్మలో బిడ్డలు చేసుకుంటున్నటువంటి పుణ్యకార్యం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి యజ్ఞ, దాన, తప, కర్మ ఈ మూడు కర్మలు త్యజించదగనటువంటివి అని చెప్పారు. జీవితం అంతా కూడా యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు కర్మలు చెయ్యాలి అని చెప్పారు. యజ్ఞం చేయడం అంటే తపస్సు చేయడమే అని చెప్పారు. తపస్సు అంటే ప్రత్యేకమైన తపస్సు ఏమీ లేదు, యజ్ఞమే తపస్సు అని చెప్పారు, దానమే తపస్సు అని చెప్పారు. కాబట్టి యజ్ఞకార్యం అనేటువంటి తపస్సు. ఖచ్చితంగా యజ్ఞము చేయడానికి ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే ఇందులో వేసే ప్రతి వస్తువు కూడా మనం తినడానికి కాదు. ఈరోజు 10 కిలోల నెయ్యి పోసేసాం, అంతా కూడా బూడిదైపోయింది. ఎన్నో సుగంధ ద్రవ్యాలు వేసేసాం, అవి కూడా అన్నీ బూడిదైపోయాయి. ఎవనిలో లోభం ఉందో, ఎవనిలో భోగాసక్తి ఉందో వాడు ఇదంతా చూసి తట్టుకోలేడంట. ఈ యజ్ఞకార్యం అనేటువంటిది వాడు చేయలేడంట. ఏంటండి అంతా నెయ్యి అంతా తీసుకొచ్చి అందులో పోస్తున్నారు, అంతా పాడైపోయింది, హాయిగా తినొచ్చు కదా, 10 నెలలు తినేవాళ్ళం 10 కిలోలు వేసారు, నెలకు 1 కేజీ అవుతుంది, హాయిగా పెట్టుకొని హాయిగా పప్పులో వేసుకొని తినేవాళ్ళం, పప్పుచారులు వేసుకొని తినేది, నెయ్యి అంతా ఇలా పోసేసారు అని అందరూ భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క దైవతత్వము, ధర్మకార్యము వెనుక ఉన్నటువంటి వైజ్ఞానికమైనటువంటి విషయాలు తెలియక చాలామంది యజ్ఞకార్యాలు అనేటువంటివి తెలియవు. డాక్టర్ గారు ఆయుర్వేదం చదువుకున్నారు కాబట్టి వారికి ఎంతో అవగాహన ఉంది. వైద్యంతో పాటు దైవీ చికిత్స, దైవీ వ్యపాశ్ర చికిత్సలని ఒక అధ్యాయం ఉంది వాళ్ళు చదివినటువంటి దాంట్లో వారికి. కాబట్టి యజ్ఞకార్యము కూడా మనిషి జీవితంలో ఒక చికిత్స అని చెప్పారు. మనిషి యొక్క ఆయుష్ను పెంచడానికి ఒక యజ్ఞం కూడా ఒక కారణము అని చెప్పారు. అందుకే మేము నిన్న గురువుగారితో మాట్లాడుతున్నారు,
అంటే ఇవి మిస్ అయినాయా, అవి మిస్ అయినాయా, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా కావాలా, ఈ మూలికలు తెద్దామా, ఆ మూలికలు తెద్దామా, ఇంకేమైనా మర్చిపోయామా అని చెప్పి ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న ఫోన్లో మాట్లాడుకుని అంటే ప్రతి దాన్ని యజకార్యం అంటే ఏదో చేశామా అయిపోయిందా అని కాకుండా ప్రతి చిన్న సూక్ష్మ విషయాన్ని కూడా తీసుకొని దాన్ని ఎంతో చక్కగా చేశారు యజ్ఞకార్యాన్ని. ఎందుకంటే దాని పట్ల వారికి అవగాహన ఉంది, తెలిసింది, శ్రద్ధ, భక్తి భావాలు ఉన్నాయి కాబట్టి వారు అప్పుడు ఈ యొక్క యజ్ఞం సంపన్నం అయింది అని చెప్పవచ్చు. కాబట్టి జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరముతో మనిషి పుట్టినందుకు చేసేటువంటి ఒకే ఒక గొప్ప కార్యం ఏదైనా ఉంది అని అంటే అది కేవలము యజ్ఞ కార్యం మాత్రమే. యజ్ఞము చేస్తేనే వాడు మనిషి అయినట్టు లెక్క, అంతే అని చెప్తున్నాయి శాస్త్రాలని. ఈ యజ్ఞం కనుక చేయకపోతే మనిషికి జంతువుకి తేడా ఏమీ లేదు అని చెప్పారు. ఎందుకంటే ఆహార నిత్య భయమైదునంచ సామాన్యమేత పశుభిర్నరానం అని చెప్పారు. ఆహారము, నిద్ర, భయపడము, సంతానంకరణము, ఇవన్నీ విషయాలు మనుషుల్లో ఉంటాయంట, జంతువుల్లో కూడా ఉంటాయంట. కేవలం ధర్మ కార్యాలు చేసేటువంటి సుగుణం ఏదైతే ఉందో అది కేవలము మనుషులకు మాత్రమే సాధ్యము అని చెప్పారు. మనిషి జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే వాడు చేతితో సత్కర్మలు చేశాడంట, చేతితో ఇంతకుముందు ఎవరికో దానం చేసి ఉంటాడంట, నోటితో మంత్రాలు చదివి ఉంటాడు, సత్కర్మలు మంచి మాటలు విని ఉంటాడు, మంచి మాటలు చెప్పి ఉంటాడు, కాబట్టి వానికి మనిషి జన్మ దొరికింది అని చెప్తాడు. కాబట్టి ఎవడైతే మనిషి పుట్టినందుకు ధర్మ కార్యాలు చేయడో, చేతితోటి దానం చేయడో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మానవ శరీరం అనేటువంటిది పోతుందంట. వానికి అందరికీ కూడా జంతువుల శరీరం వస్తుంది అని చెప్పారు. కాబట్టి మానవ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, ఉత్తమమైనటువంటి గతులు పొందడానికి, వీటన్నిటికీ కూడా ఒకే ఒక సాధనము అగ్నిహోత్రము అని చెప్పారు. కాబట్టి ఆయు అందరూ కోరుకోవాలి, అందరూ 100 ఏళ్ళు బతకాలని కోరుకోవాలి. కానీ ఎందుకు బతకాలి? ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అంటే ధర్మ కార్యాలు చేయడానికే బతకాలని కోరుకోవాలంట. అంతే తప్ప తిందాము, తాగుదాము, జీవితం గడిపేద్దాము, సుఖాలు అనుభవిస్తాము అనుకుంటే ఆ జీవితము వ్యర్థము అని చెప్పారు. కాబట్టి ఈ సత్యాన్ని మీరంతా గ్రహించి మీరు కూడా ధర్మ కార్యాలు చేస్తూ భగవంతుడు ఈ యొక్క శరీరం ఇచ్చినందుకు దాన్ని సఫలము చేసుకుంటే మన జీవితం కూడా ధన్యమవుతుంది. అందరికీ ధన్యవాదాలు.